అసలు షాపింగ్ ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేస్తే మీకు బెనిఫిట్? ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు షాపింగ్ అనగానే ఆదివారం శనివారం నాడు వెళ్తారు. ఆ రోజు షాపింగ్ మాల్స్ అన్నీ ఫుల్ పిచ్చిగా ఉంటాయి. హడావుళ్ళు ఏ పడితే కొనుక్కొని వచ్చేస్తారు. వాళ్ళు సేల్స్ చేసేవాళ్ళు కూడా మీకు 10 చూపిస్తారు, మీరు కొనకపోతే ఇచ్చుకుంటారు. అప్పుడు మీకు కొనబుద్ధి కాదు, లేకపోతే ఉన్నదే ఏదో సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అదే ఖాళీగా ఉన్నప్పుడు కనుక వెళ్ళారనుకోండి, మీకు ఏది కావాలో చెప్పచ్చు, వాళ్ళు మీకు కరెక్ట్గా చూపిస్తారనమాట. అందుకని ఖాళీగా ఎప్పుడు ఉంటారు? మంగళవారం శుక్రవారం వెళ్ళండి. చాలామందికి సెంటిమెంట్ ఉండిద్ది, మంగళవారం డబ్బులు ఖర్చు పెట్టకూడదు, శుక్రవారం డబ్బులు ఖర్చు పెడితే మనకు రాదు అని. మంగళవారం శుక్రవారం షాపులన్నీ ఖాళీగా ఉంటాయి. ఆ టైంలో మీరు వెళ్ళారనుకోండి, చక్కగా మీకు కావాల్సినన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చక్కగా కొనుక్కొచ్చుకోవచ్చు. ఇక్కడ మీ సెంటిమెంట్ని కూడా గౌరవించుకోవచ్చు. ఎట్లాగే చెప్తాయి వినండి. మంగళవారం నాడు వెళ్ళారండి, స్టాక్ అంతా చూశారు, పక్కన పెట్టుకొని రండి. సార్ రేపు మా సెంటిమెంట్ అండి, రేపు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తామనండి. క్లియర్. పెళ్ళిళ్ళ సీజన్లో వచ్చారనుకోండి, డెలివరీ ఇవ్వడం కూడా కష్టమే. ఈ వర్కర్లు ఫుల్ డిమాండ్గా ఉంటారు. అది ఖాళీ టైంలో మీరు కొనుక్కున్నారనుకోండి, చక్కగా నీట్గా బిగించేసి చక్కగా అప్పు చెప్పేసి వస్తారు. అందుకని అన్ సీజన్లో కొనుక్కోండి, పెళ్ళిళ్ళ సీజన్లో కొనుక్కోవద్దు.